సో ఇది మొత్తానికి అంటే కారణాలు పూర్తిగా అంటే ఎగ్జాక్ట్గా తెలియట్లేదు, కానీ మానవ తప్పిదమా లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఈ ఏదైతే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన సిచ్యువేషన్ కూడా చూసాము ఆల్రెడీ మైత్రివనం కమర్షియల్ స్పేస్లో. సో అలాంటి పరిస్థితి ఇక్కడ ఏమైనా ఏర్పడిందా, లేకపోతే పక్కనే హర్ష మెస్ అని చెప్పేసి ఒక మెస్ ఉంటుంది కాబట్టి ఆ మెస్ నుంచి వచ్చాయి అని చెప్పేసి కొన్ని వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలిసే అంటే క్లియర్గా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి దాని నుంచి వచ్చింది ఎందుకంటే ఈ సిలిండర్ ఏదైతే షార్టేజ్ ఉందో ఈ షార్టేజ్ వల్ల ఇప్పుడు మనకు పూర్తిగా అంటే కట్టెల పొయ్యి వాడుతున్న సందర్భంలో ఇదంతా జరిగింది అని చెప్పేసి అని అంటున్నారు. సో మరి దానివల్ల వచ్చిందా లేకపోతే ఇక్కడ పూర్తిగా మనం చూడొచ్చు అంటే గోడలకు బదులుగా ఫైబర్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ ఫైబర్ కారణంగా వచ్చిందా అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా తెలియాల్సింది ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఒక పక్క టాయ్స్ ఉండేవి, ఇంకో పక్క ఇటు హెల్మెట్స్ ఉండేవి, కింద కూడా వ్యాపార సముదాయాలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి. ట్రావెల్ ఏజెన్సీలకు సంబంధించిన వ్యాపారం ఉంది, అదేవిధంగా ఇటు నోటరీకి సంబంధించినది ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే ఖచ్చితంగా ఇది షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకా ఇతర కారణాలా అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సింది. హారిక, అక్కడ మైత్రివనం అంటే ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతము, ట్రాఫిక్ జామ్ నార్మల్ టైంలోనే చాలా ఎక్కువగా ఉంటుంది, ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఒక అరగంట పడుతుంది అని చెప్పారు అడిషనల్ డీసీపీ. సో క్లియర్ చేశారా? ట్రాఫిక్ అంతా క్లియర్ అయినట్లే అనుకోవాలా? ఓకే, ఎస్ హారిక, అమీర్పేట ప్రాంతం అంటేనే ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతము. ఇప్పుడే అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ ఇంకా హాఫ్ అన్ అవర్లో మంటల అదుపులోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఎటువైపు చూసినా కానీ 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నారు. సో ఇప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్ కి ఏం చేయబోతున్నారు? అంతా క్లియర్ అయింది అనుకోవాలా? అంటే డెఫినెట్గా శంకరి, అంటే పూర్తిగా ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా వచ్చి ఇటు ఎర్రమంజిల్ వరకు కూడా దీన్ని డైవర్షన్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా స్లోగా జరుగుతుందనే చెప్పుకోవాలి. ఈ ట్రాఫిక్ డైవర్షన్తో పాటు ఈ ట్రాఫిక్ కూడా పూర్తిగా మెల్లిమెల్లిగా కదులుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మనకు ఆల్రెడీ తెలిసిందే మైత్రివనం, అమీర్పేట్ పూర్తిగా వ్యాపార సముదాయాలతో పాటు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో ఇక్కడికి ఎక్కువ క్రౌడ్ వస్తున్న క్రమంలో వాళ్ళని ఇటు పూర్తిగా వాహనదారులను అయితే డైవర్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అంటే పూర్తిగా మనం ఇక్కడ కూడా చూడొచ్చు, అంటే మెల్లిమెల్లిగా ఇక్కడ ట్రాఫిక్ మెల్లిమెల్లిగా కదులుతున్నట్టయితే మనకు క్లియర్గా అనిపిస్తుంది. ఒక వన్ వే చేశారు పూర్తిగా, అంటే ఇది ఇక్కడ నుంచి అమీర్పేట్ నుంచి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్ళే పూర్తిగా ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డును మొత్తం పూర్తిగా బ్లాక్ చేసేసి అటువైపు వన్ వే చేసేసి ఉంచారు. అదేవిధంగా ఏదైతే ఇక్కడి నుంచి ఎస్ఆర్ నగర్ వైపు నుంచి ఇటు అమీర్పేట వచ్చే వాళ్ళని మాత్రం ఆ వాహనాలని ఇంకో పక్క అంటే అటు ఎస్ఆర్ నగర్ నుంచి అటు విజేత కాలనీ అటు సైడ్ పంపించినట్టయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అంటే పూర్తిగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా మనం చూసుకున్నా కూడా ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ హెల్మెట్స్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ పూర్తిగా దీనికి కారణాలు కూడా మనము గమనించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క వ్యాపార సముదాయాలతో పాటు దీని బ్యాక్ సైడ్లో కూడా ఒక హర్ష మెస్ అని చెప్పేసి ఒక మెస్ ఉంది. అయితే ఆ మెస్కి సంబంధించి కూడా అక్కడ కట్టెల పొయ్యి వాడుతున్నారు ఈ గ్యాస్ షార్టేజ్ క్రమంలో అని చెప్పేసి కూడా అంటున్నారు ఇక్కడ స్థానికులు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ కట్టెల పొయ్యి వల్ల వచ్చిన మంటలే ఇవి అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ పూర్తిగా మరి ఇది షార్ట్ సర్క్యూటా లేకపోతే అదే వాళ్ళు చెప్తున్నట్టుగానే హర్షమెస్ వల్ల వచ్చిందా లేకపోతే ఇంకా వేరే మానవ తప్పిదమా అనేది ఇంకా మనకు పూర్తిగా తెలియాల్సింది ఉంది. ఇటు అధికారులు కూడా ధృవీకరించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కానీ ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇప్పటి వరకు మంటలు ఆరిపోయినట్టే ఆరిపోయి మళ్ళీ పొగలు దట్టంగా రావడం, మళ్ళీ పొగలు ఆగిపోయాయి అనుకున్న క్రమంలో మళ్ళీ ఒకేసారి దట్టంగా బయటికి రావడం, ఇలా ఒక 2-3 సార్లు ఇలాగే అయ్యాయి. సో ఇది మరి ఇప్పుడు కూడా మనం విజువల్లో చూసుకున్నా కూడా ఇటు పొగ అదుపులోకి వచ్చినట్టే కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల టాయ్స్ ఉండడం వల్ల ఆ టాయ్స్కి సంబంధించి అవి కాలిపోవడం వల్ల ఎక్కువగా ఇవి మనకు కనిపిస్తూనే ఉన్నాయి పొగలు. కానీ ఏదేమైనప్పటికీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో
దీన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాము అని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ కూడా చెప్తున్నారు. అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే చూసుకునే ప్రయత్నం అయితే అధికారుల నుంచి జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు హెల్త్ సిబ్బంది కూడా దాదాపు 100 మందికి పైగా వచ్చారు. అదేవిధంగా ఇటు ఫైర్ సిబ్బంది మాత్రం ఇక్కడ మనకు లెక్కలేనంత సిబ్బంది వచ్చి ఇక్కడ పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నంగా ఇక్కడ జరుగుతుందనే చెప్పుకోవాలి. అదేవిధంగా పొగని అదుపు చేయడానికి ఆల్రెడీ ఒక మిషన్ని కూడా తీసుకొచ్చారు, అంటే రోబో టైపు. అయితే దీన్ని కూడా అంటే ఏదైతే లోపలికి పంపించి మరి ఎలాంటి క్యాజువాలిటీస్ ఉన్నాయి లేకపోతే ఏం జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారు అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ని లోపలికి పంపించే ప్రయత్నం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సిబ్బంది లోపలికి వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే దట్టమైన పొగ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి లోపలికి వెళ్ళి మరి ఏం జరిగింది ఏంది అనేది మనకు తెలిసే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మిషన్ని లోపలికి పంపిస్తారు. అదేవిధంగా ఇటు మనం కూడా చూడొచ్చు, ఇప్పుడు విజువల్లో కూడా చూసుకున్నా కూడా మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ట్రాఫిక్కి సంబంధించి అంటే ఒక 1 వే చేసేసారు. ఏదైతే అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తున్న వే ఉందో ఇటు సైడు అదేవిధంగా అటు సైడు పూర్తిగా 1 వే చేసేసి ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్ అయితే చేసేస్తున్నారు. అంటే ఇక్కడ స్థానిక నాయకులు కూడా వచ్చి ప్రభుత్వం ఇక్కడ చర్యలు తీసుకోవాలి అని కూడా ఒక పక్క చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు కార్పొరేటర్ సరళ కూడా వచ్చారు. ఆవిడ కూడా చెప్తున్నారు ఏంటంటే ఖచ్చితంగా తీసుకోవాలి, అంటే అదేవిధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హారిక. రైట్, ఘటనా స్థలం వద్ద మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, మెయిన్ గా బట్టల షాప్ లో ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. అక్కడ అంతా ఇరుకిరుకు ప్లేసులు ఉంటాయి, అంతా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉంటాయి. సో పక్కనున్న 20 దుకాణాలకు కూడా ఈ మంటలు అలుముకున్నట్టు తెలుస్తుంది. ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందని చెప్తున్నారు?